నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రుణమాఫీ తదితర అంశాలకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. ఎలా ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకోవాలి, ఎలా లబ్ధి పొందాలి అనే అంశాలకు మీద కూడా వీడియోస్ వస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. గతంలో మన ఛానల్లో కూడా వీడియో చేయడం జరిగింది. ఇందిరమ్మ కమిటీల మీద బీజేపీ ఎమ్మెల్యేలు అయితే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్పారు. ఎందుకంటే ఇందిరమ్మ కమిటీలలో అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులే సభ్యులుగా ఉంటారు కాబట్టి అధికార పక్షానికి చెందిన వారికే ఇండ్లు దక్కే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు సంబంధించిన ప్రజలకి మరి ఇండ్లు దక్కకుండా ఉండే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే అయితే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. మరి గ్రామ సభలోనే ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ లిస్టు తయారు చేయాలని చెప్పేసి ఈ కోర్టుకు వెళ్తే కోర్టు మాత్రం ఇందిరమ్మ కమిటీలు సబబే ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అంటే ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నియమించిన ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విధాన నిర్ణయం ప్రకారం ప్రయోజనకరమైన పథకాలకు అమలు చేయడానికి ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉంటుందని చెప్పింది. మరి అందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిన హైకోర్టు ప్రతి అంశానికి గ్రామసభ అనుమతి తప్పనిసరి కాదని స్పష్టీకరణ. అవినీతి జరిగితే అంటే ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ లిస్టులో ఏమైనా పేదలకు కాకుండా ధనవంతులకు ఇస్తే వెంటనే కోర్టును కూడా ఆశ్రయించవచ్చని చెప్పేసి పిటిషనర్లకు అయితే హైకోర్టు అయితే సూచించింది. గూడు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం నియమించబడిన ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. విధాన నిర్ణయం ప్రకారం ప్రభుత్వ చర్యలలో మనం జోక్యం చేసుకోలేమని చెప్పి హైకోర్టు క్లియర్గా చెప్పింది. ఇందిరమ్మ కమిటీలను సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఏ ఉద్దేశం మేరకు పథకం ప్రారంభించారో దానికి విరుద్ధంగా అమలు జరిగితే ఖచ్చితంగా మరి పేదవారు లబ్ధిదారులందరూ కూడా కోర్టును ఆశ్రయించి న్యాయం పొందొచ్చని చెప్పేసి చెప్పారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద తొలి దశలో 4,50,000 గృహాలు నిర్మించాలని, లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సాయం, మొదటి దశలో ఇల్లు జాగా ఉన్నవారికి ఇవ్వాలని చెప్పేసి మరి గ్రామ పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ మరి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి 2024 అక్టోబర్ 11 జీవో నెంబర్ 33ను జారీ చేశారు. స్థానికులతో ఈ కమిటీలను కలెక్టర్ ఎంపిక చేస్తారు. పంచాయతీల్లో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి, కమిటీ చైర్మన్గా 2 స్వయం సహాయక సభ్యులు, మహిళలు మరో 3, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఎస్టీ తప్పనిసరిగా ఉండేలా ఈ ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఇక మున్సిపల్ వార్డుల్లో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ జీవోను సవాలు చేస్తూ ఏలేటితో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టి తీర్పునైతే వెలువరించారు. మరి పారదర్శకంగానే అమలు, ఎలాంటి అర్హతలు పేర్కొనకుండా సభ్యుల ఎంపిక చట్టవిరుద్ధం, ఇష్టం వచ్చిన వారిని పార్టీలకు చెందిన కార్యకర్తలను సభ్యులుగా నియమించే ప్రమాదం ఉంటుంది. గ్రామ సభలు, వార్డు కమిటీల ప్రస్తావన లేకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడం సరికాదు. ఈ కమిటీలను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం తరపున ఏఏజీ తేరా రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ఇల్లు లేని వారి కోసం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీలున్న కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ చేస్తారు, ఎంఆర్ఓలు పర్యవేక్షణ చేస్తారు. ఆవాస్ ప్లస్ 2024 యాప్లో వచ్చిన దరఖాస్తులు పరిశీలించాకే ఎంపిక జరుగుతుంది. అక్రమాలకు తావు లేకుండా మరి పారదర్శకంగా పథకం అమలు ప్రక్రియ సాగుతుంది. ఈ పిటిషన్ను కొట్టివేయాలని చెప్పారు. మరి గ్రామసభ అనుమతి తప్పనిసరి కాదు. మరి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు గ్రామసభ అనుమతి తప్పనిసరి కాదు. ఈ కేసులో పంచాయతీలో కార్యదర్శి, మున్సిపల్, వార్డు స్థాయి అధికారి ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తులపై సర్వే నిర్వహిస్తారు. యాప్లో కుటుంబంతో పాటు ఆదాయ వివరాలను నమోదు చేస్తారు. అర్హత ప్రమాణాల ప్రకారం లబ్ధిదారులను నిర్ధారిస్తారు. పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి స్వేచ్ఛ, విచక్షణ ఉంటుంది. యాప్, కమిటీలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఇలా ఇందిరమ్మ కమిటీల ద్వారా పథకాన్ని పారదర్శక అమలు చేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. నచ్చిన వారిని కమిటీలు ఎంపిక చేసుకుంటాయని పిటిషనర్లు భయపడడం అర్థం లేదని న్యాయమూర్తి తీర్పులో వెలువరించారు. ఇక చూస్తే ఇంకో న్యూస్ పేపర్లో కూడా ఇందిరమ్మ కమిటీలు కరెక్టే. తర్వాత ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు సబబే, ఉల్లంఘన జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చు అని తీర్పు చెప్పిన హైకోర్టు. ఎవరి సిఫార్సులు పరిగణించొద్దు. ఇందిరమ్మ ఇళ్ల సెలక్షన్ లిస్టులో ఎవరైనా పైరవీలు చేసి ఎవరైనా సిఫార్సు చేసినా కానీ అవి పరిగణలో తీసుకోవద్దు. నిజమైన పేదల్లో నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటించింది. అదేవిధంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామంటూ ప్రభుత్వం అయితే చెప్తోంది. ఇంకో విషయం చూస్తే ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా కాదా నిర్ధారించేందుకు చేపట్టిన పైలట్ సర్వేను శనివారం నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దరఖాస్తుదారులు సొంత జాగా కలిగి ఉన్నారా, ప్రస్తుతం ఎవరి ఇంట్లో నివాసం ఉంటున్నారు, అద్దె ఇంటి ఓనర్ ఎవరు, పెంకుటిల్లా, డాబా ఇల్లా తదితర వివరాలు సేకరించి అప్లోడ్ చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. అర్హులు మాత్రమే ఇంటి స్కీమ్ లబ్ధి పొందేలా రిపోర్ట్ అందించాలని కోరారు. ఈ విధంగా మరి ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ లిస్ట్ కోసం అయితే మరొకసారి ప్రజాపాలనలో గత డిసెంబర్, జనవరిలో అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లు మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ఈసారి అయితే పరిశీలన చేస్తారు. ప్రతి అప్లికేషన్ చేసుకున్న ప్రతి వ్యక్తి ఇంటికి పర్సనల్గా తిరిగి అక్కడ సెలక్షన్ లిస్టులు తయారు చేసే అవకాశం ఉంది. ఇందిరమ్మ కమిటీలదే పైచేయి కీలక పాత్ర ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద అందరూ కూడా రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే అందిస్తాను. త్వరలో అన్ని గ్రామాల్లో మరి అధికారులు అయితే
ఆ ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులను తీసుకొని మీరు అర్హులా కాదా, మీరు ఎప్పుడు కిరాయికుంటున్నారు, మీకు ఇల్లు ఉందా లేదా, ఇంటి జాగా ఉందా లేదా అనే అంశాలన్నింటినీ పరిశీలించి సెలక్షన్ లిస్ట్ తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి అప్డేట్ రాగా అందిస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.